జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ఇవాళ అభ్యర్థి ఎంపిక అంశంపై చర్చించేందుకు పీసీసీ చీఫ్ మహేష్, ఏఐసీసీ ఇన్ఛార్జి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థి ఎంపికపై ప్రధానంగా చర్చించనున్నారు. బీసీలకే టికెట్ అంటూ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మరోవైపు నిన్న బెంగళూరులో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయి పలు అంశాలపై డిస్కస్ చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశం, అభ్యర్థి ఎంపికపై ఖర్గేతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. అప్డేట్స్ అందించడానికి షరీఫ్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. షరీఫ్, ఏంటి ఇవాల్టి మీటింగ్ అప్డేట్స్? ఏపీ ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి షెడ్యూల్ ని ఖరారు చేయడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక పైన కసరత్తును తుది దశకు చేర్చిందని చెప్పాలి. ఇవాళ మధ్యాహ్నం సమయంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఇన్ఛార్జ్ మంత్రులు సీఎం రేవంత్ రెడ్డితో కీలక భేటీ కాబోతున్నారు. ఈ భేటీ తర్వాత అభ్యర్థి ఎవరు, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ బరిలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎవరు పోటీలో ఉండనున్నారనేది మధ్యాహ్నం తర్వాత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. నిన్ననే పీసీసీ చీఫ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీడియాతో చిట్ చాట్ ఏర్పాటు చేసి 1-2 రోజుల్లో పేర్లను సిఫార్సు చేసి ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి పంపబోతున్నామనేటువంటి విషయాలను క్లారిటీ ఇచ్చారు. ఇక సర్వేలు కొనసాగుతున్నాయి. సర్వేలో ఏ అభ్యర్థికి ఎక్కువ వెయిట్ ఉందో ఆ అభ్యర్థి పేరుని ఖరారు చేసేటువంటి ఛాన్సెస్ ఎక్కువ శాతం ఉన్నాయనేటువంటి అంశాన్ని క్లారిటీ ఇచ్చారు. ఇక బీసీ పేటెంట్ గా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పిన మాట ప్రకారం కులగణన చేసి రేవంత్ రెడ్డి రోల్ మోడల్ గా నిలిచారు కాబట్టి ఆ పేటెంట్ రైట్ లో భాగంగానే బీసీ అభ్యర్థికే మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయనేటువంటి అంశాలను అయితే చెప్పారు. ఇక మరోవైపు ఇప్పటికే టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అది. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని ఎట్లయినా కైవసం చేసుకోవాలని చెప్పి మాగంటి గోపీనాథ్ భార్యకు సెంటిమెంట్ తో గెలవాలని చెప్పి టీఆర్ఎస్ భావిస్తోంది. ఇక మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం కంటోన్మెంట్ బై ఎలక్షన్ ని ఎట్లనైతే చేజిక్కించుకుందో హైదరాబాద్ లో, అదే రకంగా జూబ్లీహిల్స్ లో పాగా వేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అస్త్రశస్త్రాలు విధించాలి, ప్రణాళికతో ముందుకు పోవాలని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుసార్లు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మంత్రుల ప్యానెల్లో వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ ఈ ముగ్గురిని కూడా ఇన్ఛార్జ్ మంత్రులుగా నియమించారు. గెలుపు బాధ్యతలు వారిపై అప్పచెప్పారు. ఇక వాళ్ళకి అనుసాధనంగా 18 మంది వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు కూడా అదనంగా టాస్క్ అప్పచెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ కీలక సమావేశం తర్వాత ఏ రకమైనటువంటి నిర్ణయం పార్టీ అధిష్టానం ఏఐసీసీకి చెప్పబోతోంది, ఏఐసీసీ ఎవరి పేరుని ఖరారు చేసి పలానా అభ్యర్థి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కి సంబంధించి బరిలో ఉండనున్నారనేది చెప్తారనే ఉత్కంఠ మాత్రం పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది.